డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ టు థియరీ కాన్సెప్ట్లో భాగంగా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ కోసం డిస్కస్ చేస్తాం. సో మనకి క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది సెల్ వాల్ ఇన్ ఎన్ ఆర్గానిజం. సో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సెల్ వాల్ అనేది మనకి ప్లాంట్ సెల్ మరియు ఫంగైలో ఉంటుంది. సో యానిమల్ సెల్లో ఉండదు. ఆప్షన్ ఏ అనేది రాంగ్. అదేవిధంగా యానిమల్ సెల్ ఆప్షన్ డి రాంగ్. సో ప్లాంట్ సెల్ వచ్చింది బి కానీ సి కానీ మేబీ అవ్వచ్చు. సో అప్పుడు మనకి ఇన్సైడ్ ద ప్లాస్మా మెంబ్రేనా లేదా అవుట్ సైడ్ ద ప్లాస్మా మెంబ్రేన్ అనేది మనకి తెలియాలి. మనకి సెల్ వచ్చేసరికి మెయిన్లీ త్రీ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అవుట్ సైడ్ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అన్నా సరే, సెల్ మెంబ్రేన్ అన్నా సేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ఉంది కదా, సో దీన్ని మనం సైటోప్లాస్మ్ అని అంటాం. సైటోప్లాస్మా సెకండ్ వన్ ఇది. ఓకే, సైటోప్లాస్మా. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి థర్డ్ వన్ న్యూక్లియస్. సో ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ఉంది కదా సైటోప్లాస్మ్, ఈ సైటోప్లాస్మ్ ప్లస్ ఈ న్యూక్లియస్ ఈ మొత్తాన్ని కలిపి మనం ప్రోటోప్లాస్మ్ అని అంటాం. మెయిన్గా అయితే మనకి ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్, సైటోప్లాస్మ్, న్యూక్లియస్ ఈ మూడు అనేవి ఫస్ట్ మనకి తెలియాలి సెల్లో. సో ఇక్కడ మనకి ఓన్లీ సెల్ వాల్వ్ కదా, సెల్ వాల్వ్లో ప్లాంట్ ఇంకా ఫంగైలో మనకి సెల్ వాల్వ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఉంది కదా, సో జస్ట్ దీనికి అవుట్ సైడ్ ఒక వాల్ లాగా ఉంటుంది. ఇది అవుట్ సైడ్ది ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. అదే మనకి క్వశ్చన్ అడిగారు. అవుట్ సైడ్ది ప్లాస్మా మెంబ్రేన్ ఇన్ ఏ ప్లాంట్ సెల్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మనకి థియరీలోకి వెళ్తే ఫస్ట్ మనకి ఈ సెల్ని రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు 1665లో అంటే ఒక స్లైస్ ఆఫ్ కార్క్ సెల్లో చూసి మనకి డిస్కవర్ చేయడం జరిగింది. సో అందులో చూడడం వల్ల, ఒక మైక్రోస్కోప్లో చూడడం వల్ల మనకి ఆ సెల్ అనేది ఒక చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ అనమాట, స్మాల్ సెల్స్ లాగా మనకి కనిపించాయి. సో వీటిని మనకి లిటిల్ రూమ్స్ అని లాటిన్లో అంటారు. వీటికి సెల్స్ అని డిస్కవర్ చేశారు మన రాబర్ట్ హుక్ గారు. తర్వాత నెక్స్ట్ మనకి ఫ్రీ లివింగ్ సెల్స్ అనేవి పాండ్ వాటర్లో ఉంటాయని మనకి లూవెన్ హుక్ గారు 1674లో డిస్కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియస్ని అయితే రాబర్ట్ బ్రౌన్ గారు 1831లో డిస్కవర్ చేయడం జరిగింది. సో ప్రోటోప్లాస్మ్ అంటే ఇప్పుడే చెప్పాను, సైటోప్లాస్మ్ ప్లస్ న్యూక్లియస్. ఈ సైటోప్లాస్మ్ ప్లస్ న్యూక్లియస్ కలిపి ప్రోటోప్లాస్మ్ అంటారు. ఈ ప్రోటోప్లాస్మ్ని 1839లో పర్కిన్జీ గారు డిస్కవర్ చేయడం జరిగింది. సో మనకి ప్లాంట్ సెల్లో, యానిమల్ సెల్లో మనకి ఉండే సెల్స్ కోసం సీల్డెన్ సావన్ గారు 1838 మరియు 1839లో ఒక సెల్ థియరీని డిస్కవర్ చేయడం జరిగింది. సో ప్లాంట్ సెల్ కోసం సీల్డెన్ గారు, సావన్ గారు వచ్చి యానిమల్ సెల్స్. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని కూడా మనకి డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి విర్కో గారు ఏం చేశారంటే ఆల్ సెల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ బై ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే ప్రతి సెల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది దాని ముందుండే సెల్తో పాటు అని చెప్పారు. అంటే మనకి సెల్ డివిజన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి విర్క్ అనే సైంటిస్ట్ గారు ఆల్ సెల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ బై ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పారు. సో మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు 1940లో రావడం వల్ల సెల్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఇంకా సెల్ యొక్క ఆర్గనల్స్ కోసం డిస్కవర్ చేయడం జరిగింది.
సెల్ యొక్క షేపు, సైజు, ఫంక్షన్ ఆఫ్ సెల్స్ అంటే సెల్ షేప్ బట్టి, సైజు బట్టి, ఫంక్షన్ బట్టి మనకి వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్లెడ్ ఉన్నాయి. సో సింగిల్ సెల్లెడ్ అంటే ఆ ఒక్క సెల్ అన్ని పనులు చేసేసుకుంటుంది. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి అమీబా, బ్యాక్టీరియా, క్లామిడోమోనాస్, నెక్స్ట్ పారామీషియం. సో మనకి ఇక్కడ అమీబాలో ఎలా అవుతుందంటే ప్రాసెస్, సో ఎండోసైటోసిస్ అని అంటారు. సో ఎండోసైటోసిస్, ఎగ్జోసైటోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండోధర్మిక్, ఎగ్జోధర్మిక్ అని మనకి ఉంటాయి. సో ఎండోధర్మిక్ అంటే అబ్జార్ప్షన్, ఎండోధర్మిక్. ఎగ్జోధర్మిక్ అంటే మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎగ్జోధర్మిక్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎండోసైటోసిస్ అంటే ఏదైనా ప్రోటీన్ని ఇలా మనకి అబ్జార్ప్షన్ చేసుకుంటుంది అమీబా. ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ మొత్తం ప్రొడ్యూస్ తర్వాత వేస్ట్ మెటీరియల్ని ఎగ్జోసైటోసిస్ ద్వారా మనకి బయటికి రిలీజ్ చేసేస్తుంది. సో ఇది అమీబా యొక్క ఫుడ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీసెల్లర్ అంటే మనకి డిఫరెంట్ సెల్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ అపాన్ ది సైజు, షేపు, డిఫరెంట్ సెల్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ సెల్స్ హ్యావ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెర్వ్ సెల్ ఉంది. సో నెర్వ్ సెల్ యొక్క వర్క్ ఏంటి? కండక్ట్ ది సిగ్నల్స్. సో హార్ట్లో ఉండే సెల్స్ ఏం చేస్తాయి? బ్లడ్ని పంప్ చేస్తాయి. సో మనకి ఈ సెల్లో ఉండే సైటోప్లాస్మ్లో మనకి చాలా సెల్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి. వీటి ఒక్కొక్కటిని మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో. సో వీటి యొక్క వర్క్ ఏంటంటే న్యూ మెటీరియల్ని క్రియేట్ చేయడం, అందులో ఉండే సెల్లో ఉండే వేస్ట్ని క్లియర్ చేయడం, టాక్సిన్స్ని, నెక్స్ట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. సో డిఫరెంట్ సెల్స్ హ్యావ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ మనకి సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఈ సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా. సో మనకి ఈ సెల్ మెంబ్రేను ట్రాన్స్పోర్ట్ ది మెటీరియల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఈ సెల్ మెంబ్రేన్ ఫర్ ఎగ్జాంపుల్ CO2 అండ్ ఆక్సిజన్. సో ఇవి మనకి సెల్కి అవసరం ఉంటాయి ఇన్సైడ్. సో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ సెల్ మెంబ్రేన్ వీటినే అలౌ చేస్తుంది. అంటే వేటిని అయితే అలౌ చేయాలో వాటిని అలౌ చేస్తుంది. సో దాన్ని అందుకే సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్. సో మనకి ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనేది డిఫ్యూజన్ ప్రాసెస్లో మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేవి పోతుంది. అదేవిధంగా మనకి వాటర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే త్రూ ఆస్మోసిస్ ప్రాసెస్. మనం సెపరేట్గా క్లాస్ అనేది చేస్తాం డిఫ్యూజన్ ఇంకా ఆస్మోసిస్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ సెల్ డిస్కస్ చేసాము. సో మనకి ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు. ప్లాంట్ సెల్లో ఇంకా మనకి ఫంగైలో. సో ఇందులో మనకి చూడండి సెల్ వాల్ అనేది లేదు. ఓకే, ఇది మనకి సెల్ వాల్, ఇదంతా ఒక లేయర్. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ మెంబ్రేన్. సో ఈ సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అనేది లిపిడ్స్ మరియు ప్రోటీన్తో మనకి మేడప్ అయి ఉంటుంది. అదే సెల్ వాల్ అయితే మనకి సెల్యులోజ్తో మేడప్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెల్ అనేది ష్రింక్ అవుతుంది, వాటర్ని లీవ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో, ఆ ప్రాసెస్ని మనం ప్లాస్మోలసిస్ అంటాం. నెక్స్ట్ న్యూక్లియస్కి వచ్చేసరికి ఈ న్యూక్లియస్లో అవుటర్ లేయర్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రేన్. సో ఈ న్యూక్లియర్ మెంబ్రేన్లో చిన్న పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్ ఎందుకంటే ట్రాన్స్ఫర్ మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, లోపల నుండి బయటికి అవసరమైన మెటీరియల్ అనేది బయటికి రావడానికి ఉంటుంది. సో ఈ న్యూక్లియస్లో మనకి క్రోమాటిన్ అనే మెటీరియల్ ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే మనకి సెల్ డివైడ్ అవ్వాలో ఆ టైంలో మనకి క్రోమోజోమ్స్గా ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ షేప్డ్గా మారిపోతుంది. సో అలా మారిపోవడం వల్ల ఇక్కడ మనకి సెల్ అనేది డివిజన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్రోమోజోమ్స్లో మనకి
డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో డిఎన్ఏ వర్క్ ఏంటి? సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్హెరిటెన్స్ కోసం మనకి డిఎన్ఏ అనేది యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జీన్స్. జీన్స్ అనేవి కూడా మనకి ఈ డిఎన్ఏలో మనకి ఫంక్షనల్ పార్ట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ అనేది డిఎన్ఏకి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ సెల్ ఉంటుంది కదా, సెల్లో సైటోప్లాస్మ్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్, ఇది సైటోప్లాస్మ్, ఇది న్యూక్లియస్. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ మనకి పూర్లీ కరెక్ట్గా డిఫైన్ అవ్వకుండా ఉంటుందో అది మనకి వచ్చేసరికి యూకారియోట్ కిందకి, ప్రోకారియోట్ కిందకి వెళ్ళిపోతుంది. అన్డిఫైన్డ్ న్యూక్లియర్ రీజియన్, ప్రోకారియోట్. ఓకే. సో సెల్ అయితే ఎప్పుడైతే సెల్లో న్యూక్లియస్ కరెక్ట్గా డిఫైన్ అయి ఉండదో దాన్ని మనం ప్రోకారియోట్ అని అంటాము. అదే మనకి సెల్లో ఉండే న్యూక్లియస్ వెల్గా డిఫైన్ అయి ఉంటుందో దానికి మనం యూకారియోట్ అని అంటాం. సో ఇందులో మనకి అన్ని ఫంక్షన్స్ లోపలలోనే జరిగిపోతుంటాయి. కానీ ఇక్కడ మనకి యూకారియోట్లో సపరేట్గా ఒక్కొక్క సెల్ ఆర్గానిల్ వేరువేరుగా డిఫరెంట్ ఫంక్షన్స్ని చేస్తుంది. మనం యూకారియోట్, ప్రోకారియోట్ కోసం, నెక్స్ట్ ఉండే సెల్ ఆర్గానిల్స్ కోసం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.